విశాఖపట్నం బోటు బోల్తా ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కూడా కొనసాగుతుంది. ఆ బోటు బోల్తా పడిపోయి 6 గల్లంతైపోయి 3 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ 6లో ఏ ఒక్కరి జాడ కూడా కనిపించలేదు. మరి ఆ ఒక్క బోటు బోల్తా ఘటన నుంచి బయటపడ్డటువంటి కారె చిన్న గారు చెప్తున్నటువంటి మాటలు వింటే ప్రతి ఒక్కరి కళ్ళ వెంట కూడా కన్నీళ్లు జారుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ విధంగా బాధపడ్డారు, ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారనేది ఆయన మాటల్లో వింటా ఉంటే ఆ భయంతోని అంటే చావుకి బ్రతుక్కి మధ్యలో వాళ్ళు పడ్డటువంటి ఆ నరకాన్ని ఆయన చెప్తా ఉంటే నిజంగా అసలు ఎవరికి కూడా మన శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు అని చెప్పేసి మనము దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉంటాం. ఆ విధంగా వాళ్ళు పడ్డటువంటి ఆ నరక యాతన అనేది నైట్ అంతా కూడా ఎంత గోసని వాళ్ళు అనుభవించారో కారె చిన్నగారు చెప్తున్నటువంటి ఆ మాటలు వింటా ఉంటే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా వణుకు పుడుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది. మళ్ళీ ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితిలో వేటకి వెళ్ళాలంటే కూడా వాళ్ళు భయపడే పరిస్థితి. అయితే ఆదివారం మధ్యాహ్నం 12:30 సమయంలో వేట పూర్తి చేసుకొని వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఆ వెనక్కి వస్తున్న క్రమంలో అంటే తీరానికి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఒక పెద్ద అల వాళ్ళని ప్రాణాలు మింగేయడానికి వచ్చినట్టు వాళ్ళ పైన అమాంతం పడిపోయేది. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి బోట్ అనేది అమాంతం బోల్తా పడిపోయేది. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ 7 కూడా ఆ బోల్తా పడినటువంటి బోట్ పైన తేలుతూ వచ్చారు. అయినప్పటికీ అండ్ చుట్టుపక్కల ఏ ఒక్క బోట్ కూడా రావడం కానీ ఏది కూడా వాళ్ళకి కనిపించలేదు. సముద్రం మధ్యంలో అంటే ఎక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఒక మనిషి కనిపించరు, తీరము కనిపించదు, బోట్లు కూడా కనిపించవు. అంటే వాళ్ళ యొక్క దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి బోటు బోల్తా పడ్డప్పుడు ఏ ఒక్క రెస్క్యూ టీం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లు కానీ మిగతా వేటలో ఉన్నటువంటి వేరే వాళ్ళ బోట్లు కానీ ఏవి కూడా వాళ్ళ కనుమీర చూపులో కూడా ఎక్కడా కనిపించలేదు. అప్పటి నుంచి దాదాపు ఒక మధ్యాహ్నం అంటే 12:30 సమయంలో నుంచి నైట్ అంతా కూడా వాళ్ళు ఆ నీళ్ళ పైన ఇంకా ఈదుతూనే ఉన్నారు. వాళ్ళ శక్తి ఎంతవరకు ఉంది అంతవరకు ఈదుతూ వస్తూనే ఉన్నారు. కానీ ఎంత ఈదుతూ వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క బోట్ కూడా కనిపించకపోవడం, నిజంగా వాళ్ళ యొక్క రాత అక్కడి వరకు రాసి ఉందా అని కూడా అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అండ్ కారె చిన్న గారు ఏంటంటే ఆయన ఏ విధంగా బయటపడ్డారు అని చెప్పేసి అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఒక బోట్ బోల్తా పడిందో ఆ బోల్తా పడ్డ బోట్ పైన వాళ్ళు ఈదుకుంటూ అక్కడ అంటే తీరం వైపు వస్తున్నప్పటికీ ఎంత ఈదినా కూడా తీరం మాత్రం రావలేదు. సో ఆ తర్వాత ఒక పర్సన్ ఏంటంటే ఇంకా తనకు శక్తి అంతా కూడా నశించిపోయింది, ఇంకా నేను ఈదలేను అని చెప్పేసి ఆయన ఇంకా అదుపు తప్పిపోయి అక్కడ పడిపోయాడు అనమాట. సముద్రంలో కూరుకుపోయేశాడు, అంటే ఇంకా ఆయన గల్లంతు. సో ఆ తర్వాత మిగిలిన 6 కూడా ఇంకా ఈదుకుంటూ వస్తున్నారు. వాళ్ళ యొక్క బోట్లో ఉన్నటువంటి కింది భాగంలో అంటే వాటర్లో తేటటువంటి ఆ ఒక నెట్లు ఉంటాయి కదా, సో వాటిని పట్టుకొని కూడా వాళ్ళు ఈదుతూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరుగా ఇంకా మేము ఈదలేము, మాకు శక్తి లేదు అని చెప్పేసి ఒక్కొక్కరుగా ఆ వలని వదిలేయడము, ఇంకా సముద్రంలో కూరుకుపోవడం అయిపోయింది. ఇంకా లాస్ట్కి 4 మిగిలారు. సో ఆ 4లో కూడా ఏంటంటే చిన్నగారు వెళ్దాము ఈద్దాము, కొంచెం ఓపిక తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారంట. అయినప్పటికీ కూడా ఇంకా ఆ 3 కూడా ఇంకా మేము ఈదలేము అని చెప్పేసి వదిలేశారు. ఇంకా వాళ్ళు కూడా కనుమరుగైపోయారు. సో ఈయన ఒక్కడే ఏంటంటే ఇంకా ఓపిక లేకపోయినప్పటికీ కూడా ప్రాణాల మీద ఆశతోని నేను బ్రతకాలి అని చెప్పేసి ఈదుతూ వస్తూ ఒక బోట్కి సంబంధించినటువంటి యాంకర్ గొలుసుని పట్టుకున్నాడు. సో ఇంకా చిన్నగారు కూడా ఈదుతూ వచ్చి ఓపిక లేకపోయినప్పటికీ కూడా ప్రాణాలని కాపాడుకోవాలి, నేనైనా కూడా బ్రతకాలి, వాళ్ళ సంగతి నేను చెప్పాలి, అందరికీ కూడా తెలియజేయాలి అని చెప్పేసి ఆ ఒక సంకల్పంతో ఈదుతూ వస్తున్న క్రమంలో ఒక మర్చెంట్ బోటుకు సంబంధించినటువంటి యాంకర్ గొలుసును పట్టుకున్నాడు అనమాట. దాన్ని పట్టుకొని పైకి ఎక్కుతున్నటువంటి క్రమంలో ఇంకా ఆయనకున్నటువంటి ఆ ఒక బలం అంతా కూడా నశించిపోయి ఇంకా కింద పడిపోయాడు. ఆ కింద పడుతున్న సమయంలో రక్షించండి అని చెప్పేసి గట్టిగా అరవడం వల్ల ఆ బోట్లో ఉన్న వాళ్ళు వెంటనే లైఫ్ జాకెట్ని ఆయనకు వదిలేయడము. సో వాళ్ళు ఆ ఒక జాకెట్ వేసుకున్నటువంటి ఆ ఒక పర్సన్ అంటే కారె చిన్న గారిని పైకి లాగడం, ఆ తర్వాత నేవీ వాళ్ళ సహాయంతో విశాఖపట్నానికి చేర్చారనమాట. సో ఆ విధంగా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉన్నారు. సో ఆయన చెప్పాడన్నమాట, వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ ఒక నరకయాత్న ఏ విధంగా అనుభవించారు అండ్ బ్రతకడానికి చావడానికి మధ్యలో వాళ్ళు పడ్డటువంటి ఆ ఒక బాధ, భయంకరమైనటువంటి ఆ ఒక సిచ్యువేషన్ అంటే తలుచుకుంటేనే అందరూ
అందరికి కూడా గుండెల్లో వణుకు పుడుతుంది అనమాట. సో ఆ విధంగా కారిచిన్న గారు మాత్రం బతికారు, కానీ తన కళ్ళ ముందే మిగతా 6 మంది బంధువులందరూ కూడా గల్లంతవ్వడము, వాళ్ళందరూ కూడా అంటే ఆ సముద్ర గర్భంలో కలిసిపోవడం చూసి ఆయన మాత్రం అసలు ఇప్పటికి కూడా తన కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆగట్లేదు. అండ్ కనీసం వాళ్ళు గల్లంతైనటువంటి వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ కావచ్చు, వాళ్ళనే కూడా కనిపిస్తున్నారంటే ఇప్పటి వరకైతే 3 రోజుల సమయం అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది, కానీ ఏ ఒక్కరి జాడ కూడా కనిపించలేదు. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క రోదన వింటా ఉంటే అందరి కళ్ళల్లో కూడా కన్నీళ్లు మాత్రం అదే విధిగా జారుతూనే ఉన్నాయి. వాళ్ళ యొక్క రోదనకి ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చేయాల్సినటువంటి అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు, కానీ అంత పెద్ద సముద్ర గర్భంలో ఆ 6 మంది ఎక్కడ కనిపిస్తారు? సో మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా 72 గంటల పాటు సాగిస్తారు. ఆ తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చెయ్యాలా లేదా అని దాన్ని ఒక నిర్ణయం అయితే తీసుకుంటారనమాట. తర్వాత 72 గంటల పాటు తర్వాత మాత్రం మ్యాక్సిమం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా క్లోజ్ చేస్తారు. మరి ఒక 3 రోజుల సమయం అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా కూడా ఎలాంటి జాడ కూడా తెలియలేదు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులకు మాత్రం ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు.